హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? సో, ఈరోజు వచ్చేసి నేను మీతో 6 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోస చూపిస్తాను. సో, ఫస్ట్ దోస అండి ఆనియన్ దోస చేస్తున్నాను. సో, బ్యాటర్ వచ్చేసి మీకు లింక్ పెడతాను. తప్పకుండా చూడండి. సో, ఫస్ట్ దోస పోసేసుకొని ఆనియన్స్ అండి హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సో, ఇది ఆనియన్ దోస. సో, ఈజియెస్ట్ వెరైటీ ఆఫ్ దోస ఆనియన్ దోస. సో, కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నానండి. కొద్దిగా ఆనియన్స్ అలా ప్రెస్ చేసేస్తే పిండికి అతుక్కుంటాయి. సో, ఊడిపోకుండా ఉంటాయి. సో, ఇలా ఫోల్డ్ చేసేసుకొని తీసేసుకోవడమే. సో, ఆనియన్ దోస రెడీ అయిపోయింది. నెక్స్ట్ అండి ఇంకొక దోస వేసుకుంటున్నాను. సో, బ్యాటర్ తీసుకొని గంటి పోసేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి కారం దోస అండి. కారం కూడా లింక్ పెడతాను, కావాలంటే చెక్ చేయండి. సో, ఘీ వేసుకుంటున్నానండి. ఘీ కారం దోస. సో, దోస అంతా అప్లై చేసుకోవాలి. సో, పైన కూడా ఘీ వేసుకుంటున్నానండి. సో, ఒకసారి తిప్పేసుకుంటాను. ఇదేం అతుక్కోదండి, పైన ఘీ వేసాం కాబట్టి పెనంకి ఏమి అతుక్కోదు, నీట్గా వచ్చేస్తుంది. సో, చూసారా? సో, తీసేసుకుంటున్నాను ఘీ కారం దోస. నెక్స్ట్ వచ్చేసి పిండి వేసుకుంటున్నానండి. సో, నెక్స్ట్ దోస వచ్చేసి కారం పొడి దోస అండి. ఈ కారం వచ్చేసి కరివేపాకు పొడి కారము. సో, హ్యాండ్తో తీసుకొని వేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది, అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో, కరివేపాకు పొడి అండి. ఇది కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. కరివేపాకు పొడి రెసిపీ చేస్తున్నాను. సో, పైన ఘీ యాడ్ చేసుకుంటున్నాను. సో, కరివేపాకు పొడితో ఘీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో, ఇది పొడి కాబట్టి నేను ఫోల్డ్ చేసి తీసుకుంటున్నాను. సో, నెక్స్ట్ ఇంకొక దోస వేస్తున్నానండి. ఇవన్నీ ఏంటంటే చాలా ఈజీ అండి, ఇంట్లోనే ఉంటాయి. వెరైటీ ఆఫ్ దోసెస్ చేసుకుని తినచ్చు. సో, చట్నీ వేసుకుంటున్నాను. పల్లీల చట్నీ అండి. అండ్ కారం. ఇది చట్నీ కారం దోస చేస్తున్నాను విత్ ఆనియన్స్. చాలా బాగుంటుంది. సో, ఇది డిఫరెంట్ అండి, బాగుంటుంది టేస్ట్. సో, ఇవన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేసేటివే. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్గా చేసుకొని తినాలంటే ఇలా చేసుకొని తినచ్చు. సో, నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఆనియన్స్ తీసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్ వచ్చేసి ఎక్స్ట్రా క్రంచ్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. సో, ఒకసారి ప్రెస్ చేసుకుంటున్నాను. సో, మగ్గిపోయిన తర్వాత మనము ఇలానే ఫోల్డ్ చేసుకొని తీసేసుకోవాలి. సో, మన చట్నీ కారం దోస కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంగు దోస వేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఎగ్ పెప్పర్ దోస అండి. సో, ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకున్నాను దోస పైనే. సో, అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాను ఎగ్ని దోస మీద. సో, ఇవన్నీ ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా చేసుకొని తినచ్చండి, హైజెనిక్గా. సో, ఎగ్ ఈవెన్గా
మనమంతా అప్లై చేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి. సో ఇది కూడా జల్లేసుకోవడమే, పైన హ్యాండ్తో స్ప్రింకిల్ చేస్తే నీట్గా ఈవెన్గా వచ్చేస్తుంది, మన దోశ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. సో దోశ తిప్పేసుకుంటానండి, ఎగ్ కాబట్టి 2 సైడ్స్ కొంచెం కాగాలి కదా, సో తిప్పేసుకుంటున్నాను. సో అటు సైడ్ కూడా మగ్గిపోయిన తర్వాత తీసేసుకోవడమే. సో మన ఎగ్ పెప్పర్ దోశ కూడా రెడీ అయిపోయిందండి. సో లాస్ట్ వెరైటీ ఆఫ్ దోశ. ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి, నేను మీకు కొన్ని చూపిస్తున్నాను, మళ్ళీ కొన్ని చూపిస్తాను. సో ఎగ్ కొట్టేసుకుంటున్నాను, ఇది ఎగ్ కారం దోశ. సో ఎగ్ వచ్చేసి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. సో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. సో ఇది తిప్పేసుకుంటున్నాను. తిప్పేసుకున్న తర్వాత దీనిలో కారం అప్లై చేస్తాను. సో 1 స్పూన్ కారం తీసుకొని అప్లై చేసుకుంటాను. సో అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఎగ్ కారం దోశ చాలా ఫేమస్ అండి, నెల్లూరు ఫేమస్ ఎగ్ కారం దోశ. సో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. సో కారం అప్లై చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ దీని మీద హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. సో తిప్పేసుకోవడమే, మన ఎగ్ కారం దోశ రెడీ అయిపోయింది. సో ఇవండి మన 6 వెరైటీ ఆఫ్ దోశ. చాలా బేసిక్ దోశస్ ఇంట్లో చేసుకోవచ్చు, రెడీగా ఉంటాయి కదా, కారము పొడి చట్నీ ఇవన్నీ రెడీగా ఉంటాయి. సో ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఆనియన్ దోశ, కారం దోశ, పొడి దోశ, తర్వాత వచ్చేసి చట్నీ కారం దోశ. సో చాలా సింపుల్గా ఇంట్లో హైజీనిక్గా మనం చేసుకోవచ్చు ఎగ్ పెప్పర్ దోశ. సో పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎగ్ కారం ఆనియన్ దోశ. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.